Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another vlog. సారీ వ్లాగ్ కాదండి, ఇదొక చిన్న వీడియో, అది కూడా మంచి రెసిపీ వీడియో. ఇవాళ నేను మీకు ఏం చూపించబోతున్నానంటే కుస్కాని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి నేను చేసింది కాదండి, మా సిస్టర్ చేసింది. వీడియో తీసి చాలా డేస్ అయినా ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఇంకెందుకు లేట్, ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ కుక్కర్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. లైక్ రెగ్యులర్గా మనం యాడ్ చేసుకుంటాం కదా, బిర్యానీ ఆకు, స్టార్ అనాస్, చెక్క, లవంగము, సో ఇలాంటివన్నీ యాడ్ చేసేసుకోవాలి. సో ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం హోల్ గరం మసాలా మనం ఇంగ్రీడియంట్స్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా జీరాని కూడా యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనము కరివేపాకు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని అవి కొంచెం రాస్మెల్ పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిర్ చేసుకుంటూ అది కలర్ చేంజ్ అయ్యే వరకు మనము కుక్ చేసుకోవాలి. సో వన్స్ ఆనియన్ కుక్ అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక లార్జ్ సైజ్ టమాటాస్ని 2 తీసుకున్నాను. సో మీడియం అయితే మీరు 3 or 4 తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా మనకి వేరే కర్రీ ఏదున్నా లేకున్నా విత్ రైతాతో కూడా మనం దీన్ని తినేయచ్చు, లేదా ఉట్టిది అలా అయినా తినేయచ్చు. సో టమాటాస్ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట కుస్కాది. దెన్ అది కొంచెం రాస్మెల్ పోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దాని తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఆ పౌడర్స్ అంతా, మనం ఇప్పుడు వేసిన పౌడర్స్ అంతా కూడా రాస్మెల్ పోయి బాగా కుక్ అయ్యే వరకు మనము ఇలా మిక్స్ చేసుకుంటూ వీటిని కలుపుకోవాలి. సో దాని తర్వాత ఇందులోకి మనము ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. నేను అందాజ్గా, మా సిస్టర్ అందాజ్గా వేసేసింది, నేను చెప్తున్నాను. ఒక 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే కర్డిల్స్ అయిపోతుంది. అండ్ ఇది మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట, కొంచెం స్పైస్ అలా తగ్గించి చేస్తే. సో కర్డ్ వేసిన తర్వాత అది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, సో అంతవరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 అవర్ ముందే సోక్ చేసిన బాస్మతి రైస్ యాడ్ చేసుకొని 1:2 రేషియోతో మనం వాటర్ అనేది తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీరు బాస్మతి రైస్ ఇంకొంచెం ఎక్కువసేపు అలా నానబెట్టుకుంటే 1:1.5 అయినా తీసుకోండి. ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కొద్దిగా గీని కూడా యాడ్ చేసుకొని మనము పించ్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవటమే. సో ఇది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్తో. సో మూత పెట్టిన తర్వాత మనము ఎక్కువ ఇంకా ఏం వర్క్ ఉండదు, ఒక 1 విజిల్ హై ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది మనకి. ఒక 15 మినిట్స్ అలా దాన్ని మూత తీయకుండా వదిలేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసినాక ఓపెన్ చేస్తే చూసారు కదా, చాలా నీట్గా పొడి పొడిగా టేస్టీగా మనకి కుస్కా అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది, చికెన్, మటన్, ఎయిదర్ ఎగ్, ఫిష్ ఏదైనా బాగుంటుంది. ఏది లేకపోతే కర్డ్ రైతా అయినా తినొచ్చు, అది కూడా లేదంటే ఉట్టిదైనా కూడా అలా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఎగ్ కర్రీ తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.